హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో గోబీ మంచూరియాని చాలా సింపుల్‌గా, టేస్టీగా ఏ విధంగా చేసుకోవచ్చో చూయించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. రెస్టారెంట్‌లో అయితే ఏ విధంగా ఉంటుందో అదే టేస్ట్‌తో ఉంటుంది. కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఎలాంటి కలర్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ యూజ్ చేయకుండా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్‌ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా, మరీ చిన్నవిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగండి ఈ సైజులో ఉంటే ముక్కలన్నది సరిపోతుంది. ముందుగా ముక్కలు ఉడికించుకోవటానికి వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని వేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగొస్తే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న వీటిల్ని ఒక స్ట్రైనర్‌తో ముక్కలన్నిటిని వీటిలో నుంచి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ముక్కల్ని ఇలాగే వదిలేయకుండా చల్లటి నీళ్ళల్లో వేసామంటే ఇంకా బయటికి తీసిన తర్వాత కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇదిగండి ఒక బౌల్లోకి చల్లటి నీళ్ళు తీసుకొని వీటిని ఇలా వేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక 3 స్పూన్ల వరకు మైదాని, ఒక 3 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు కాలీఫ్లవర్ వచ్చేసి ఒక 400 గ్రామ్స్ వరకు ఉన్నాయి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ముక్కలకి పిండి అంతటిని పట్టించుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అన్నది చల్లుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి. వాటర్ అన్నది తక్కువే పడుతుంది. ఇలా కోటింగ్‌కి పిండి సరిపోకపోతే ఇంకొంచెం పిండైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలకి బాగా పట్టించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కని నిదానంగా వేసుకుంటూ ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. వెంటనే గరిటె మాత్రం పెట్టకూడదండి. పెడితే పిండి కోటింగ్ అన్నది సపరేట్ అయిపోతుంది ముక్క నుంచి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చి ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఎందుకంటే తొందరగా రంగు అయితే వచ్చేస్తుంది కానీ లోపల వరకు అయితే ఫ్రై అవ్వదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి పూర్తిగా ఫ్రై అయిపోయిందని తెలియాలంటే మనకి ఫ్రై అయిపోయినప్పుడు ఆయిల్లో నుంచి బబుల్స్ రావటం కూడా తగ్గిపోతుందండి. అప్పుడు మనకి పూర్తిగా ఫ్రై అయిపోయినట్లు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రై చేసుకున్న ఆయిల్లోంచి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కట్ చేసుకున్న వెల్లుల్లి, ఒక 2 స్పూన్ల వరకు కట్ చేసుకున్న అల్లం తరుగు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదంతా హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు టమాటా సాస్ని, 1 స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా సాసులన్నీ బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 4, 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం వేయకండి, టేస్ట్ అంతా మారిపోతుంది. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పుని చూసి వేసుకోవాలండి. మనం వేసిన అన్ని సాసుల్లో కూడా ఉప్పు అనేది ఉంటుంది. ఇలా వేసి కలుపుకున్న తర్వాత సాసులు మాడిపోకుండా ఒక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని వాటర్లో కలుపుకొని వేసుకోవాలి.
ఇలా కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత ఒక్క 2, 3 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. దీనివల్ల సాసులు చాలా థిక్‌గా వస్తుంది. ఒక 2, 3 నిమిషాలకి ఇదిగండి సాస్ అన్నది చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్నటువంటి గోబీని వేసుకొని కలుపుకోవాలి. ముక్కలు మొత్తం సాసులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ సాసు తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంటుందండి ముక్కలైతే. తినేటప్పుడు మాకు సాస్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు సాస్ ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత అయినా ముక్కలు వేసుకోవచ్చు. కానీ ఇలా ఉంటే తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా ఇందులో కొత్తిమీరతో కానీ, ఉల్లిగడ్డలతో కానీ మీ దగ్గర ఉంటే గార్నిష్ చేసుకోండి. ఈ గోబీ మంచూరియా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ రుచితో ఉంటుంది. కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కలర్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ వాడకుండా చాలా హైజీన్‌గా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.